అమ్మ ఈ లైన్ ఇలాగే అది కొంత దూరం ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసిన మళ్ళీ బుడగ మాయమైపోతుంది, అది కలిసిపోతుంది. నీళ్ళలోనే గాలిలో కలిసిపోతుంది. అక్కడ బుడగ ఉందమ్మా ఉందా? మన బతుకు కూడా అంతే. ఉన్నంతకాలం నాది నేను ఆడు ఈ మొత్తం అన్నీ కలిసుకుంటాం. ఎవరో పోయినప్పుడు ఎవరో రాడమని కూడా వస్తాడా? మళ్ళీ మా అమ్మ వెళ్ళిపోతుంది బాబాయ్ మా అమ్మని ఇంటి ఉందని కూడా వస్తారు. ఎవరన్నా మన కూడా వస్తారు, అక్కడ వరకు వస్తారు. ఆ తర్వాత వస్తారా? అక్కడ ఆ తర్వాత కూడా రావగలరు. అవును కదమ్మా. అందువల్ల ఏంటంటే ధర్మబద్ధంగా బతకడానికి ప్రయత్నం చేయండి. అదే మన జీవితాన్ని మార్చుతుంది. మీరు వెనక్కి తిరిగి చూడండి, మీ జీవితం అంతా మనం చేసిన తప్పులు చూస్తే మనకే బాధ అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకి బంధాలని అనుబంధాలను అన్నీ చేసుకొని భగవంతుడు ఏం చేశాడంటే ఏ జీవులకి లేదమ్మా. ఇప్పుడు ఆవులు ఉన్నాయమ్మా మన దగ్గర. భార్యాభర్తలు ఉన్నారా? దానిలో ఉన్నారా? ఉన్నారా చెప్పండి. ఉన్నారా? గేదెలు ఉన్నాయని ఉన్నారా? కాకులు ఉన్నాయని ఉన్నారా? ఏదన్నా ఉన్నారా చెప్పండి. ఒక అద్భుతమైన అనుబంధాన్ని మనం మానవ జాతికి ఇచ్చారమ్మ స్వామి. భార్య భర్త పిల్లలు అనుబంధం ఇదంతా చక్కని వాతావరణం కల్పించి మనందరూ సుఖంగా ఉండడానికి మనం ఆయన చెప్తే మనం ఏం చేస్తామంటే ఎక్కడికక్కడ మన స్వార్థంతో కట్ చేసుకుంటున్నాం, ముక్కలు అయిపోతున్నాం. ఈ పక్కడితో ఆ పక్కడితో సంబంధం ఉండదు, ఆ పక్కడితో సంబంధం ఉండదు. ఒంటరిగా వచ్చి మళ్ళీ ఒంటరిగా పోతున్నాం. భూమిలోకి వచ్చినప్పుడన్నా 10 మందితో కలిసి బతకండి రా బాబు ఆ స్వామి మనం బతికితే మనం ఏం చేస్తున్నాం? ఉన్నాక ముక్కలు చేసుకొని ఎవరికి సంబంధం లేకుండా బతకండి రా బాబు అంటే మా ఆయన మనం అన్ని ముక్కలు చేసేసుకొని ఒంటరిగా బతుకుతాం తల్లి. ఆ బతుకు కంటే సాగు సరిగ్గా తల్లి చాలా మంచిది. ఎందువల్లంటే ఒంటరి బతుకు కోసం పంపించలేదు మనం. మనకి పిల్లలు ఇచ్చాడు, మనవల్ని ఇచ్చాడు, అన్నదమ్ములు ఇచ్చాడు, అక్కజల్లు ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు. ఇంత అద్భుతమైన యోగాన్ని ఇచ్చినప్పుడు ఏదో చిన్న చిన్న విషయాలకు ముక్కలు చేసుకొని జీవితాన్ని అర్థం చేసుకోకండి. అది చాలా విశేషమైనది మన మానవ జన్మ. మన మానవ జన్మ ఒక్కటే ఆయన చేరగలుగుతాడు. దేవతలు కూడా చేరలేదు. దేవతలు కూడా వాళ్ళు ముందు జన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సుఖాలు అనిపిస్తారంటే కొంతకాలం తర్వాత మళ్ళీ రావాల్సింది వాళ్ళు కూడా. కానీ మానవుడికి అవకాశం ఏంటంటే డైరెక్ట్గా భగవంతుడిలో కలిసే అవకాశం ఆ స్వామి ఒక మానవ జన్మకు మాత్రమే ఇచ్చేసండి. ఆ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. రెండోది ఏంటంటే ఇక్కడున్న దేవతలు ఇద్దరు 30 మంది ఉన్నారో ఊళ్ళో గుళ్ళు ఉన్నాయి. ఆ 2 గుళ్ళని కూడా నిత్యం రూపరేపణ వైద్యాలతో ఉండేటట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఎంతో పెద్ద పని ఏం కాదమ్మా. ఎన్ని కుటుంబాలు ఉంటాయన్నా ఈ ఊళ్ళో? 70 ఫ్యామిలీ. ఒక 80 ఫ్యామిలీలు ఉంటాయి. 80 ఒక ఫ్యామిలీ ఒక రోజు సేవ చేసుకుంది అనుకోండి, సంవత్సరానికి 432 అంటే 4 సార్లు వస్తుంది మా ఫ్యామిలీ. అంటే సంవత్సరానికి ఈ గుడి దగ్గర ఒక రోజు ఒక వారం సేవ చేశారనుకోండి, సంవత్సరంన్నరకే ఒక్కసారి వస్తుంది. అంటే 52 వారాలు. 52 వారాలు అంటే 80 ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక్కో ఫ్యామిలీ ఒక వారం రోజు సేవ చేస్తున్నారు అనుకోండి, ఎంత అవుతుందమ్మా? సంవత్సరంన్నరకే మళ్ళీ మనకు వస్తుంది ఒక వారం రోజు. ఎంత సులభం మరి ఆలోచించండి. అందరూ చేయాలమ్మా. ఇప్పుడు
ఆవిడ ఇంత పరవాన ఉండిపెట్టిందమ్మా ఉంది అక్కడ. నేను ఒక్కనే తిన్నాను అనుకోండి, అంత తినేయగలను నేను? అది ఇచ్చేసి ఎందుకు పనికి రాకుండా పోతాను. అలాగే తప్పు చేస్తే అగ్నిగుండం అది, అది మన కుటుంబాన్ని నాశనం చేసేస్తుంటుంది. ఎందువల్లంటే మన తల్లికైనా సరే వారం రోజులు తినేటప్పుడు ఏం చేద్దాం? మీ తల్లి ఆ కడుపునే పుట్టారు మీరు, ఒక వారం రోజులు తినేట కదా వెళ్ళండి దగ్గరికి. ఏం చేస్తుంది మీ తల్లి? అక్కడ ఏదుంటే తీసుకునేస్తా. పడుతుందా పడుతుందా చెప్పండి? లేకపోతేద్దాం. మనం ఏం చేస్తాం అంటే ఆవాసకున్నాను కూర్చొని నమస్కారం పెడుతున్నాం, అది ఏదో పడతారు కదా, ఏదో చేస్తారు కదా అనుకుంటున్నారు. కానీ అగ్గి కాలం మొదలెడితే ఒక ఇంటి ఆగిపోదన్నది. ఆగిపోతే చెప్పండి. ఇంతకుముందు మనకి తూర్పాటు ఉండేయండి, ఒక్క నిప్పంచితే చాలు గుడి తీసుకుపోయింది. పోయిందా? ఇప్పుడు ఏంటి బిల్డింగ్లు కట్ట వచ్చాయి, కానీ ఒక్క ఇల్లు కట్టే చాలు మొత్తం ఊరంతా మొత్తం కాలిపోయింది. అలాగేంటంటే దేవతను నిలబెట్టడం కదమ్మా, మీరందరూ తలలు చేసి అంటే మీరు ఒక వారం తీసుకోండి. ఆ వారం అలాగే చేస్తాం. మా లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గర అన్ని ఊళ్ళకి 42 ఊళ్ళకి కూడా ఇస్తున్నాం. అలాగా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి ఇస్తాం కంటిపెట్టి కింద. అలాగే మీరు కూడా ఏంటి మీకు అభ్యంతరమా అలా చేసుకుంటే? ఆ 80 కుటుంబం